ఈ చిట్టి చిట్టి పొటాటోస్తో అయితే అలుదం చేసేద్దామా. ఇదైతే నార్త్ సైడ్ అయితే ఎక్కువగా చేస్తారు. మార్కెట్లోకి కొత్త దుంపలు వచ్చాయంటే చాలు, ఈ చిన్న దుంపలు అయితే మా ఇంటికి రావాల్సిందే. ఇంకా వచ్చాయా అంటే ఇంకా మా అత్తయ్య అయితే అలుదం చేసేయండమ్మా అంటారు. ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి గ్రేవీ కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్రై చేస్తూ ఉండగా అయితే ఒక టమాటోని అయితే టేస్ట్ కోసం వేసేసి, జీడిపప్పు కూడా మన ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చక్కగా ఫ్రై చేసేసి అయితే ఇవైతే పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ ఈ కర్రీ చేయడానికి అయితే సరసం నూనె వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే మనం బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని అయితే చక్కగా పీల్ చేసేసి దానికైతే ఫోక్తో అయితే హోల్స్ చేసుకుంటూ అన్నీ కూడా చేసేయాలి. అప్పుడే గ్రేవీ అన్నమాట పొటాటోని చక్కగా పట్టుకుంటుంది, బాగుంటుంది. ఇంకా ఈ ఫ్రై చేసిన దాన్ని అయితే పేస్ట్ చేసేసుకొని ఈ పొటాటోస్ని అయితే కొంచెం కొంచెంగా అయితే బాగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. కొందరైతే ఈ దుంపల్ని, ఈ అలుదంని అయితే బాయిల్ చేయకుండా కూడా చేస్తారు. అదైతే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫ్రై అయిపోయిన పొటాటోస్ ఇంకా కుక్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులో అయితే మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసేయడానికి ఆనియన్స్ వేసేయాలి. ఇంకా సరసాల నూనె అంటే కదా, ఇంకా బాగా హీట్ ఎక్కాక అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఇందులో కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని ఇంకా మనం చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసి చక్కగా ఫ్రై చేసేసి దాని ఆయిల్ అంతా చక్కగా పట్టి ఇంకా బయటకు వచ్చేటప్పుడైతే మనం అందులోనైతే కసూరి మేతి అయితే వేసుకోవాలి. ఇంక ఇదంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం అయితే మనం కొంచెం పెరుగు వేసేసుకుంటాము. ముందు టొమాటో వేసుకున్నాము కాబట్టి కొంచెం పెరుగు వేసుకొని చక్కగా మళ్ళీ అది ఫ్రై చేసేసుకొని, ఎందుకంటే మనం పెరుగు వండేటప్పుడు వేస్తే అది విరిగిపోతుంది అన్నమాట. వేయగానే దాన్ని చక్కగా మనం బీట్ చేస్తున్నట్టుగా కలుపుతూ ఉంటే అది మిక్స్ అయిపోతుంది చక్కగా. ఇంకా చక్కగా అది ఫ్రై అయిపోయాక అయితే అందులో వాటర్ వేసుకొని, మీరు చూసినట్టుగా అయితే నేను సాల్ట్ మాత్రం వేయలేదు, అదైతే చివర్లో వేసేసి చక్కగా వాటర్ బాయిల్ అయ్యాక ఇంక ఈ చిన్న చిన్న బుల్లి పొటాటోస్ని కూడా అందులో గ్రేవీలో విడిచిపెట్టాకైతే దానికైతే రెస్ట్ ఇచ్చేసి ఒక 15 మినిట్స్ చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. దాన్ని కవర్ చేసుకొని ఇంకా ఈ కర్రీ అయితే చపాతీస్లో కానీ జీరా రైస్ కానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. మీరు ఎప్పుడైనా దీంతో ఇలా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. లేదు అంటే నా వీడియో చూసి అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా నచ్చి తింటారు. ఇంకా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మా అత్తకి టేస్టింగ్ కోసం అయితే ఇచ్చేసాను. ఇంకా మా అత్త ఎక్స్ప్రెషన్స్ చూసి అయితే మీరే అర్థం చేసుకొని ఎంత టేస్టీగా ఉందో.